water lifted in the last 5 years I've shown in the table, sir. So the total water lifted in 1920 is 34%. That is, we lifted 61% of 180 TMC capacity. After that, there has been a reduction. Next year it was 31 TMC, 33 TMC, and in 23-24 we have done 8.9. So if we take నీళ్ళు వస్తున్నాయి చూడండి, దానికి కింది నుంచి లీక్ అయి పైకి వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అంటే రేపు ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటేనే అట్లుంది, మొత్తం నీళ్లు నింపినాం అనుకోండి అసలు ఏ పిల్లరు ఉండదు. ఇప్పుడు అక్కడ ఉన్న దగ్గర చూపిస్తున్నాం కదా, టోటల్గా కింద బునాది అనేది గట్టిగా లేకపోవడం వల్ల నీళ్లు కింది నుంచి వస్తున్నాయి. ఇక్కడ కంట్రోల్ చేసి గేట్లు ఎత్తుతే వెళ్ళాల్సిన నీళ్లు భూమిలో నుంచి కింది నుంచి పైకి వచ్చి బయటికి పోతున్నాయి. ఓకే రాజీవ్, నెక్స్ట్. Now, sir, the department has issued multiple notices for repairs, sir. On 18/5/20, they have requested the L&T to come and... ఇంపార్టెంట్ కొంచెం నోట్ చేసుకోండి. అది 20లోనే 18/5/2020లోనే దీంట్లో ప్రాబ్లం ఉందని L&Tకి నోటీస్ ఇచ్చిండ్రు, 21లో నోటీస్ ఇచ్చిండ్రు, 22లో నోటీస్ ఇచ్చిండ్రు, 23లో ఈ డ్యామేజ్ వచ్చింది. అంటే మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది, మాకేం సంబంధం లేదు, మాకు ఇప్పుడు బాధ్యతనే లేదు అని L&T ఏదైతే చెప్తుందో, ఈ ప్రాజెక్టులో సమస్యలు ఉన్నాయని 18/5/2020లో డ్యామేజ్ ఉందని చెప్పి సీసీ బ్లాక్లో వేరింగ్ కోట్ వాట్లలో ప్రాబ్లం ఉందని రాసిండ్రు. 17/2/2021లో మళ్ళీ ప్రాబ్లం ఉంది, దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళకి లెటర్ రాసిండ్రు. 6/4/2022లో మళ్ళీ ఈ ప్రాబ్లం ఉన్నదని లెటర్ రాసిండ్రు. లాస్ట్కు 28/4/2023 నాడు ఇది మొత్తం లేచిపోయి మొత్తం కుంగిపోయింది. అంటే ప్రభుత్వము ఇన్ని రోజులు 20లో మొదలైన డ్యామేజ్ 19లో కంప్లీట్ అయింది. అంటే ఇమ్మీడియట్గా 20లోనే ప్రాజెక్టు పూర్తి అయిన వెంబడే సమస్యలు మొదలైనవి. అధికారులు లెటర్లు రాసినా అసలు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈరోజు మొత్తం కుంగిపోయి కూలిపోయే కాడికి వచ్చింది. ఇప్పుడు సింపుల్గా మేము దిగిపోయినాం కాబట్టి మాకేం బాధ్యత లేదని కేసీఆర్ చెప్తున్నాడు, మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది కాబట్టి మాకేం సంబంధం లేదని L&T చెప్తుంది. కట్టిన సంస్థ, కట్టిపించిన పార్టీ రెండు ఇక మా కాలం చెల్లిపోయింది, ఇంకా మేము వెళ్ళిపోయినాం, మేము ఇంటికి పోయినాం, ఇంకా మీ ఇష్టం మీ కర్మ అని చెప్తున్నారు. ఇది దీని సారాంశం. Sir, they are requesting repeatedly for CC block and wearing court maintenance. They are asking for completion of the original works of the project also, which are lying pending. If you look at the 17-2 serial number 2, sir, it's restructuring CC blocks and wearing court. Second is finishing of the original works, that is approach roads and maintenance bays, gantry cranes, lots of work. Originally, that was part of the contract, has not been done. Now, sir, there are contradictions to the agreement conditions. We have substantial completion certificate issued on 10/9/19, indicating the project had met the agreement conditions for quality and safety. Second, we have a completion certificate granted on 15/3/21, although the project was not completed. Performance securities amounting to 159 crores were released without addressing notices from the engineer in charge. Engineer in chief reported the defect liability period has begun on 29/2/20, which conflicts with the dates of the completion certificates. So it's a very hodgepodge, multiple certificates are being issued without any logic and basis, sir. మీడియా మిత్రులకు ఇప్పుడు కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చిందేమో 15/3/2021, కానీ ఇంజనీర్ ఇన్ చీఫ్ అంటే మురళీధరరావు గారు అనుకోండి. ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇస్ రాజీవ్. హూ ఇస్ ద ఇంజనీర్ ఇన్ చీఫ్? లాస్ట్ లైన్. హూ ఇస్ దట్ పర్సన్? మురళీధరరావు ఆర్ వెంకటేశ్వర్లు? So it will be Venkateshwarlu, sir. వెంకటేశ్వర్లు, ఓకే. అతను కంప్లీట్ అయిన సర్టిఫికెట్ ఏమో 15/3/2021 ఇచ్చిండు, అంటే ఆల్రెడీ దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి. కానీ తను లయబిలిటీ పీరియడ్ 29/2/2020 నాడే స్టార్ట్ అయిందని ఇచ్చిండు. అంటే దీంట్లో ఏది కరెక్ట్ అనుకోవాలి? అంటే వెంకటేశ్వర్లని సర్వీస్ నుంచి కంప్లీట్గా టర్మినేట్ చేసింది. ఎందుకంటే ఇట్లాంటి మిస్టేక్స్ ఉన్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన వాళ్ళ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ఇచ్చిన నివేదికతోని ప్లస్ 159 crores దే హ్యావ్ రిలీజ్డ్ పర్ఫార్మెన్స్ సెక్యూరిటీస్, అంటే సెక్యూరిటీ గ్యారంటీస్ ఉన్నాయన్నిటిని కూడా ఈ అన్ని చార్జెస్ వాళ్ళ మీద ఉండి ప్రాబ్లమ్స్ ఉన్నాయని నోటీస్ ఇచ్చినా కూడా అవి ఫుల్ఫిల్ చేయకపోయినా కూడా ఈ పేమెంట్లు కూడా రిలీజ్ చేసిండ్రు. నెక్స్ట్ రాజు.
Is- So the scheduled inspections under the Dam Safety Act 21 are essential for assessing the condition of the dams and structures.